చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ తీరంలో ఇతరులను చేపల వేటకు అనుమతించబోమన్న చంద్రబాబు. 1,30,796 మంది మత్స్యకారులకు 262 కోట్లు పంపిణీ. ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయనున్నామన్న మంత్రి నాదెండ్ల. తక్కువ ధరలకే నిత్యావసరాలు అందిస్తామని వెల్లడి. ఏపీలో రేపటి నుంచి 26 వరకు తీవ్రమైన వడగాల్పులు. అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ. అత్యవసర చర్యలకు ప్రభుత్వ ఆదేశాలు. పాలమూరు రంగారెడ్డి కోసం యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాలన్న రేవంత్. బీఆర్ఎస్ నిరసన పిలుపుపై మంత్రుల విమర్శలు. ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత చికిత్సలపై వేగవంతమైన కసరత్తు. ఈ నెల 31లోపు సిబ్బంది, పింఛనర్ల వివరాల సేకరణకు ఆదేశాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన జలమండలి జీఎం. ₹1 కోటి పైనే నగదు, 2 కిలోల పసిడి స్వాధీనం. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో తిరిగే కుక్కలను తరలించాల్సిందేనన్న సుప్రీంకోర్టు. 2025 నవంబర్ ఉత్తర్వుల సవరణకు నిరాకరణ. భారత్ నార్డిక్ దేశాల సంబంధాలు మరిన్ని రంగాలకు విస్తరించాలన్న మోదీ. ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరగాలని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ తీరంలో చేపల వేటకు ఇతర రాష్ట్రాల మత్స్యకారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం శాటిలైట్ నిఘా పెట్టినట్లు వెల్లడించారు. మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు సీవీడ్ సాగు ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చని సూచించారు. ఇందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి 20,000 చొప్పున 1,30,796 మందికి 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం అందించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్ని చేపలనైనా మన మత్స్యకారులే పట్టుకోవచ్చని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల మత్స్యకారులు రాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. జువ్వలదిన్నెలో అత్యాధునిక షిప్పింగ్ హార్బర్ వచ్చిందన్న సీఎం ఇది పూర్తిగా మత్స్యకారుల కోసమేనని స్పష్టం చేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే. ఎవరైనా వస్తే వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్ కి మెసేజ్ వస్తుంది. ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. జువ్వెలదిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 87% పనులు పూర్తయినాయి. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. మత్స్యకార కుటుంబాల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని వివరించారు. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేస్తే మీ జీవితం
జీవితాల్లో డబ్బులే డబ్బులు. మా ఆడబిడ్డలు మగవాళ్ళు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్ గా పనిచేస్తా. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. రిజర్వాయర్లు నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని చెప్పిన చంద్రబాబు 2025-26లో 113 కుటుంబాలకు 5.65 కోట్ల రూపాయల బీమా సొమ్ము విడుదల చేసినట్లు గుర్తు చేశారు. అంతకుముందు 2వ ఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృష్ణానదిలో మత్స్యకారులు బోట్ల ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు బోట్ల ప్రదర్శన చేశారు. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా మత్స్యకారులు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించాలన్నారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిధుల విషయంలో జాప్యం లేకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం భరోసానిచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత అధికారులతో ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఈ భేటీ తర్వాత మాట్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు పాలమూరు పోరుయాత్ర పేరిట పాదయాత్ర చేస్తామనడం దారుణమని ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పి ప్రజల వద్దకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతుండ్రో పాదయాత్ర చేస్తామని. మీకా నైతిక హక్కే లేదు. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే, ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దోసిపెట్టి ఇలా మళ్ళీ తగుదునమ్మా అంటూ చిలుక పలుకులు పలుకుతూ ఉన్నారు. మీరు అంత గొప్పగా చేసి ఉంటే మీ అధికారం ఎందుకు పోతుండే? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు 2.5 ఏళ్లకు కళ్లు తెరిచిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాదయాత్ర నిర్ణయంతో మొద్దునిద్ర లేచిందని తెలిపారు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో మిగిలిన 10% పనులు పూర్తి చేయకుండా 2.5 ఏళ్ల సమయం వృధా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలువల టెండర్ల రద్దు, 2.5 ఏళ్లుగా తట్టెడు మట్టి ఎత్తకపోవడంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మీద కక్షతో రైతులను మోసం చేయవద్దని, పాలమూరుకు అన్యాయం చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సల అమలు కోసం కసరత్తు వేగవంతమైంది. ఈ నెల 31లోగా ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖల అధిపతులు, పింఛను మంజూరు అథారిటీలు, డీడీఓలు, ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను IFMIS పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి మెమో జారీ చేశారు. జూన్ 2 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు హెల్త్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31 నాటికి ఉద్యోగులు, పింఛనర్ల వివరాలన్నీ సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో సుమారు 1,44,000 మంది ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు సుమారు 13 లక్షల మంది ఉన్నారు. ఈ పథకం కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి
ప్రతి నెల 1.5% చెల్లించాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. పోలీసు వంటి యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్ల పాటు సడలించారు. తర్వాత దానిని 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియగా నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్ రెడ్ హిల్స్లోని జలమండలి జనరల్ మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచి కుమార్ నివాసం సహా బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. మల్లాపూర్లోని కుమార్ నివాసం సహా హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో చేసిన సోదాల్లో 18 ఎకరాల సాగు భూములు గుర్తించారు. హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ప్లాట్లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. కుమార్ నివాసంలో 1,10,00,000 రూపాయల నగదు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులు గుర్తించారు. కుమార్కు సంబంధించిన అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. 4 రోజుల వ్యవధిలోనే చమురు సంస్థలు రెండోసారి పెట్రోల్ ధరలను పెంచాయి. పెట్రోల్, డీజిల్పై గత శుక్రవారం 3 రూపాయల చొప్పున పెంచిన చమురు సంస్థలు ఇవాళ లీటర్కు 90 పైసల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయల నుంచి 98.64 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర 90.67 నుంచి 91.58 రూపాయలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 107.59, డీజిల్ 94 రూపాయల 8 పైసలకు చేరింది. హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు 99 పైసల చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 88 పైసలకు చేరగా లీటర్ డీజిల్ ధర 99 రూపాయల 95 పైసలకు ఎగబాకింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ 113.9 రూపాయలకు చేరితే డీజిల్ 101.1 రూపాయలకు ఎగబాకింది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 112.7 రూపాయలు, డీజిల్ 100.25 రూపాయలకు చేరింది. భారత్లో ఎవరూ అడ్డుకోలేని తీవ్రమైన ఆర్థిక తుపాను రాబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలు విఫలమవుతున్నాయని చెప్పారు. తర్వాత వాటిల్లే భారీ నష్టాన్ని సామాన్యులే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాయ్బరేలీలో సభలో పాల్గొన్న రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపట్టారు. శ్రామిక వర్గాన్ని నష్టపరిచి బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక వ్యవస్థను రూపొందించారని దుయ్యబట్టారు. పౌరులను విదేశీ ప్రయాణాలను తగ్గించుకోమని కోరుతున్న ప్రధాని తాను మాత్రం తరచూ విదేశాలకు వెళ్తున్నారని విమర్శించారు. సమస్య పెట్రోల్, విద్యుత్ వాహనాలతో కాదని అది ద్రవ్యోల్బణంతో అని రాహుల్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని అర్థం చేసుకుని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. आर्थिक तूफान आने वाला है, इसको कोई रोक नहीं सकता। और ऐसा आर्थिक तूफान आने वाला है जो आपने और हमने पहले जिंदगी में कभी नहीं देखा। और चोट किसको लगेगी? अंबानी अदानी को नहीं लगेगी। वो अपने महलों में बैठे रहेंगे, उनके महलों में चारों ओर सिक्योरिटी होगी। चोट लगेगी हिंदुस्तान के किसान को, हिंदुस्तान के मजदूर को, हिंदुस्तान के युवाओं को, हिंदुस्तान के जो छोटे व्यापारी हैं, जो छोटी इंडस्ट्री है, जो रोजगार देती है, उनको। अब हम कह रहे हैं, महीनों से मैं कह रहा हूं कि आर्थिक तूफान आ रहा है, आप तैयारी कीजिए, क्योंकि लोगों को जबरदस्त चोट लगने जा रही है। पेट्रोल के दाम बढ़ने जा रहे हैं, महंगाई आसमान की ओर जाएगी। और वो कहते हैं राहुल गांधी को कोई समझ नहीं। ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో 2వ రోజు పర్యటించిన మంత్రి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మతో సమావేశమయ్యారు. ఏపీకి చెందిన కీలక అంశాలపై చర్చించారు. మినీ మార్ట్స్ ద్వారా మిల్లెట్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మనోహర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. కానీ మనకి ప్రత్యేకంగా ఒక జాతీయ సంస్థతో టైఅప్ చేసి మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ విధంగా కార్యక్రమం చేయడానికి ఎన్సీసీఎఫ్ కూడా ముందుకు వచ్చారు. కందిపప్పు, మినపప్పు కూడా వాళ్ళే సరఫరా చేసేటట్టు నాణ్యమైన సరుకుని మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆర్గానిక్ గా గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం.
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఈ నెల 26 వరకు వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు హై అలర్ట్ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో అత్యవసర చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయి సహాయక చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ శాఖకు స్పష్టం చేసింది. బస్టాండ్లు, మార్కెట్లు, అన్నా క్యాంటీన్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పారిశుధ్య కార్మికులు, శ్రామికుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వార్డు సచివాలయాల సిబ్బంది ఎండలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్దేశించింది. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పురపాలక శాఖకు స్పష్టం చేసింది. తెలంగాణలో ఈ సాయంత్రం పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప, బైరపూర్లో అకాల వర్షం, ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలి బీభత్సానికి పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఇంట్లోని సామాగ్రి చెల్లాచెదురై వర్షానికి తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల్లో వర్షం ధాటికి చెట్లు నేలకూలాయి. తాండూరు, మాసంపల్లి, భవానీపేట, మంబాజీపేటలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మెదక్ జిల్లాలోనూ ఈదురుగాలులు వర్షం బీభత్సం సృష్టించాయి. కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఎల్లుండి జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 21న కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈ నెల 23న యాదగిరిగుట్టలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున సీఎం, పలువురు మంత్రులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు కేబినెట్ భేటీని వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఈ నెల 23న యాదగిరిగుట్టలో వేద పాఠశాల, గోశాల శంకుస్థాపన సహా 100 కోట్ల రూపాయల విలువైన పనులకు సీఎం శ్రీకారం చుట్టనుండగా అక్కడే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. గతంలో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రైతులు పండించిన పంటలను కాపాడేందుకు గోదాముల సామర్థ్యాన్ని 1.5 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్లోని మౌలాలీలో అత్యాధునిక సమీకృత గిడ్డంగులు నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 23 ఎకరాల్లో గోదాం నిర్మాణానికి టీజీ అగ్రోస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు 2 సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలన్నీ డిజిటలైజ్ చేసి హెచ్ఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31లోగా రెగ్యులర్ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను స్కాన్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలని అన్ని విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ IFMIS పోర్టల్ ద్వారా HRMSను అమలు చేయనున్నారు. దీని ద్వారా అవసరమైనప్పుడు ఉద్యోగుల వివరాలు రియల్ టైంలో అందుబాటులో ఉండడం సహా పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో HRMS ద్వారా ఉద్యోగుల కెరియర్ ట్రాకింగ్, లీవ్ మేనేజ్మెంట్, పెన్షన్స్, పేరోల్ ప్రాసెసింగ్ వంటి మాడ్యూల్స్ అందుబాటులోకి రానున్నాయి. HRMS ఏర్పాటు కోసం ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్, అప్లోడ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అన్ని శాఖలు నోడల్ అధికారులను నియమించాలని ఆర్థిక శాఖ తెలిపింది. భారత్, నార్డిక్ దేశాలు తమ వ్యూహాత్మక సంబంధాలను మరింత రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు నార్వేలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్ అధినేతలతో చర్చలు జరిపారు. గ్రీన్ టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నార్డిక్ దేశాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ వాణిజ్య ఒప్పందాలు కొత్త శకానికి నాంది పలుకుతాయని పిలుపునిచ్చారు. నార్వేతో భారత్ సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్తున్నామని తెలిపారు. నార్వే పర్యటన తర్వాత ప్రధాని మోదీ చివరిగా ఇటలీకి పయనమవుతారు. 8 वर्ष पहले हमने नॉर्डिक देशों के साथ अपने संबंधों को ऊर्जा और गति देने के लिए इस फॉर्मेट का गठन किया। 10 वर्षों में हमारा बायलैटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है। नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं। पिछले 1 दशक में नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है। तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं।
దేశవ్యాప్తంగా వీధి కుక్కల తొలగింపునకు సంబంధించి 2025 నవంబర్లో తాము జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో సంచరించే కుక్కలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని మరోసారి తేల్చి చెప్పింది. కుక్కల దాడుల తీవ్రత, ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న దాడులను ఏమాత్రం విస్మరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 7 నాటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని జంతు హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పిటిషనర్ల వాదనలతో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారీలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా విభేదించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారిందని ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో తమ ఆదేశాల అమల్లో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం మండిపడింది. సరైన ప్రణాళిక, సంస్థాగత నిర్మాణం లేకుండానే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ డ్రైవ్లు మొక్కుబడి తంతుగా చేస్తున్నారని తప్పుపట్టింది. వీధి కుక్కల జనాభాను అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని మాజీ సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశమైన స్టాలిన్ డీఎంకే ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఓటమి తాత్కాలికమేనన్నారు. గతంలో డీఎంకే ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకుని తిరిగి పుంజుకున్న విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. తమిళ రాజకీయాల్లో ఉదయించే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడన్న స్టాలిన్ డీఎంకే మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.